హమ్మయ్య! ఏపీ ఎలక్షన్లు అయిపోయినాయి. రిజల్ట్ వచ్చి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు సీఎం అవుతారని పురాగా క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఎవరు మంత్రి అవుతారు, ఎవరికి ఏ శాఖ ఇస్తారు, మీదికెళ్ళి పొత్తుంది కాబట్టి సైకిల్ పార్టీ, షాయి గిలాస పార్టీ తరపున క్యాబినెట్లా ఎవరికే పోస్ట్ దక్కుతుంది అనుకుంటా ఆల్రెడీగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయిన పవన్ కు ఓ షాక్ ఇస్తారనుకుంటా ముచ్చట మస్తు వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం షాక్ అది, ఏం కథ అనంటే మొత్తానికి రిజల్ట్ వచ్చి కూటమిదే పీఠమని క్లారిటీ వచ్చే వరకలా 9 తారీఖు నాడు బాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ లోపు అప్పుడే క్యాబినెట్ లో ఎవరికి ఏ పోస్టు అని ఏపీ జనాల్లో ఎక్సైట్మెంట్ తోటి చర్చలు నడుస్తున్నాయి. కూటమి పవర్లకు వచ్చేటందుకు పాటుపడ్డ పవన్ జనసేనకు 5 మంత్రి పదవులు అడుగుతున్నాడని నొస్తున్నది. అందులో ఆయనకు హోంశాఖ కావాలని పట్టుబడుతుందని పార్టీ వర్గాల్లో గట్టిగా నొస్తుందట. గెలిచినమని తెలిసినాక మంగళగిరిలో మాట్లాడుకుంటా ప్రజలకు అద్భుతమైన శాంతి భద్రతలు అందిస్తామని మాట్లాడింది పవన్. నేను మీకు చెప్తున్నాను, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయి నేను మర్చిపోలేదు. ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు, మేము మర్చిపోలే. సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు. రోడ్లు వెయ్యలా గుంతలు వేశారు, అరాచకం చేశారు. అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి, మీకు నేను మాటిస్తున్నాను. అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా అధికారుల్ని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇంకో దిక్కు ప్రసారంలోనే కాకుండా పోయిన 5 ఏళ్లలో కూడా శాంతి భద్రతల ముచ్చట మీద జగన్ మీద మస్తు మాటలను విమర్శించిన పవన్ మేం సర్కార్లకు వస్తే మంచిగా పాలన చేస్తామని ప్రతిసారి అనుకొచ్చిండు. ఇక ఇవన్నీ చూస్తుంటే హోంశాఖనే పక్కా అనుకుంటా లెక్కలేస్తారు కొందరు. ఇవే కాకుండా ఎప్పుడైనా గానీ పవన్ పోలీసుల మీద జరంత ఎక్కువనే ప్రేమ చూయిస్తుంటాడు. మన ఆయన కూడా పోలీసే, ఒక కానిస్టేబుల్ బిడ్డ నేను అని మస్తు సార్లు చెప్పుకున్నాడు. అసొంటిది ఇప్పుడు హోం మంత్రి అయితాడని వినొస్తుండే వరకలా ఈ ముచ్చట మీద ఇంట్రెస్టింగ్ చర్చలు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు 2023 సెప్టెంబర్ 9 నాడు పార్టీ పని మీద పోతుంటే పవన్ కు పర్మిషన్ లేదనే వరకలా జగ్గైపేట కాడ పోలీసులు ఆపితే కారు దిగి నడుచుకుంటూ పోతే పోలీసులు అడ్డంబడి ఆపుడుతోని జన సైనికుల ఆవేశం జాయం లేచింది. వాస్తవానికి ఏపీ పాలిటిక్స్ చరిత్ర మారుస్తందుకు ఇలా జనసేనకి ఇంత గెలిపొచ్చేందుకు అలా రాత్రైన పంచాయతీ కూడా ఓ కారణమని మస్తు మంది అనలిస్టులు చెప్పుకొచ్చారు. ఇప్పటికే అట్లా ఓనాడు పోలీసులతో లడాయి పెట్టుకున్న పవనే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయితే నేను వస్తుండే వరకలా నీ అవ ఏం ఫీల్ ఉంది మావాయిడా అని అనుకుంటా పీకే హార్డ్ కోర్ ఫ్యాన్స్ పీకలొత్తు ఖుషీలు ఉన్నారు. కానీ ఆఖరికి అఫీషియల్ గా ఎవరికి ఏ పదవో తెలిసేదాకా వెయిట్ చేయవలసిందే. గాని కొన్నంత రాగం తీసి గోరంత పాట పాడినట్టు అయ్యింది పువ్వు పాటల కథ. అబ్కి బార్ మోడీ సర్కార్ 400 సీట్లను నలుసుకపోతాం, హస్తాన్ని మా పువ్వుల ముళ్ళుతోటి గుచ్చుతామని అన్నారు. కానీ ఓట్లతోటి పువ్వు కాడలను 7 కాడ ఇడ్చిరేసిండ్రు నార్త్ జనము. బీజేపీని దగ్గరికి రానియరన్న సౌత్ వాళ్ళే దగ్గరికి తీసిండ్రు. ఇప్పుడు సావు తప్పి కన్నులొట్టబోయినట్టు అయింది బీజేపీల పరిస్థితి. ఉత్తరం బాధలు చీగొట్టిరు, దక్షిణమూలే దగ్గర తీసిరు. దక్షిణమూల దగ్గరికి రానేకుంటే అబ్కి బార్ మోడీ సర్కార్ నినాదానికి పిండం పడేదే. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలే ఇప్పుడు బీజేపీని ఆదుకున్నాయి. అటు నితీష్ కూడా జాడెచ్చేటట్టే ఉన్నాడు. చంద్రం సార్ కూడా ఎప్పుడు రంధ్రం పెట్టేది తెలియదు. కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ సొంతంగా బీజేపీకి రాలేదు. ఈ ఎన్నికల మిత్రపక్షాల మద్దతు లేకుండా బీజేపీ అధికార పీఠం మీద కూర్చున్నాడు అసాధ్యమే ఉండేటట్టు ఉన్నది. అటు ఇండియా కూటమోళ్ళు కూడా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరనే ఉన్నారు. ఇండియా దోస్తులను బయటకు గుంజి మనం సర్కార్ కూడా కడదాం రారి అని పిలుస్తున్నారు. మోడీ చేతుల అవమానాలు ఇంకెన్నొద్దులు పడతారు, రారి మనమంతా దేశాన్ని వెళ్దామని పిలుస్తున్నారు. ఇండియా కూటమిలోకి అధికారాన్ని ఓనియొద్దు అని మోడీ సార్ కేబినెట్ మీటింగ్ పెట్టి మిత్రపక్షాలన్నింటినీ పిలిచిండు. ముఖ్యంగా మోడీ సార్ మళ్ళా పీఎం కుర్చీలో కూర్చోవాలంటే ఇక్కడ ఆంధ్రాల చంద్రం సారు, బీహార్ల నితీష్ కుమార్ మద్దతు తప్పనిసరి అయిపోయింది. చంద్రం సార్ మోడీతోటే నడుస్తా అన్నాడు గానీ నితీషే జర అనుమానం ఉన్నది. ఎందుకంటే ఇండియా కూటమి పొత్తున్న ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ తోటి ఒక్కటే విమానంలో ఢిల్లీకి పోవుడే నితీష్ మీద అనుమానం వచ్చేటట్టు చేస్తున్నది. ఇప్పటికైనా బీజేపీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనాల ఆరోగ్యాన్ని భరించలేరు. దేవుని పేరు మీద ఎన్ని రాజకీయాలు చేసినా ఎక్కువ కాలం చెల్లయి. అణచివేతను పక్కా శీతకరించుకుంటారని ఆంధ్ర ఫలితాలను అట్లనే కేంద్రంలో బీజేపీకి వచ్చిన ఫలితాలను చూస్తే ఎరికైతుందో వాళ్ళకైనా.